హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజుటి వీడియో ఏమిటంటే టెర్రస్ పైన కొన్ని రకాల మొక్కలను పెంచుతున్నానండి. ఆ మొక్కలను చూపిస్తాను. అలాగే వాటికున్న పువ్వులు కోసి తెచ్చుకుని పూజ చేయాలి ఈరోజు. మార్నింగ్ 7 అవుతుందండి. 7 కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. అసలు ఎండ ఎంతలా ఉందంటే టెర్రస్ పైన అసలు బాగా కాలుతున్నాయి. ఫ్లవర్స్ అయితే బాగా తగ్గిపోయాయండి పుయ్యడము. సమ్మర్ వల్ల ఏమిటో ఈ తర్వాత ఈ మధ్య 4-5 డేస్ నుంచి అయితే అసలు శంకుపూలు అసలు పూయట్లేదు. ఎండకు తగ్గట్టు విపరీతమైన గాలి కూడా వేస్తోందండి. నేనేమో ఈ బాస్కెట్ని సపోర్ట్ వాల్ పైన పెట్టాను. అదేమో గాలికి ఎగిరి కింద పడింది ఈ ఫ్లవర్స్ కోసిలోపే. గులాబీలు అయితే మొత్తానికి పూయడం మానేసేయండి. పూసినా కూడా చాలా చిన్న చిన్న పువ్వులుగా పూస్తున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు ఒకటి మాత్రం చిగుర్లు పట్టుంది. మిగిలినవన్నీ మాత్రం చాలా డల్ అయిపోయింది ఫ్లవర్స్. ఇంక ఈ మొక్కలు తీసుకెళ్ళి ఇంకో చోట పెడదాము, ఎండలకి బాగా డల్ అయిపోతున్నాయి అంటే ఇంకెక్కడ ప్లేస్ లేదండి. టెర్రస్ ఒకటే మాకు. కింద ఎక్కడ పెడదామన్నా అడ్డుగానే ఉంటాయి. ఇంక అందుకని అలానే వదిలేశాను. చూద్దాం ఇంక వర్షాలు పడ్డాక ఎలా ఉంటాయి అన్నది, మొక్కల పరిస్థితి అన్నది. ఇంకా ఇంతలోనే నా బాస్కెట్ అయితే టెర్రస్ పై నుంచి కింద పడిపోయింది అన్నాను కదా, ఆ పక్కన ఆవిడ తీసి నా బైక్ మీద పెట్టారనమాట. పువ్వులు కోసుకుని కిందకు వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత ఇంకా పూజ చేసాను దేవుడికి. ఇంక ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ మూలన పిల్లలు లేవడం లేటుగా లేస్తున్నారు. అందుకని కొంచెం పని కూడా ఎర్లీగా అవుతుంది. మళ్ళీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే ఎర్లీగా చేస్తున్నాను పూజ. మళ్ళీ ఇంకా స్కూల్స్ ఓపెన్ అయితే ఇంకా క్యారేజెస్, టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏమైందిరా? కన్నాక నేను ఫోన్ ఇచ్చానా? నీకు ఇవ్వలేదా? నేను చూడలేదా ఇప్పటి వరకుని? కన్నా ఏంట మాటలా? ఏం మాట్లాడుతావు? ఎవరితో మాట్లాడుతావు? అంటావా?
ఇంకా మా పిల్లలు అయితే ఇంకా హాలిడేస్ కదండి, ఇంకా ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. బుక్స్ అయితే ఎదురుకుండానే ఉంటాయి కానీ అసలు రాయరు, చదవరు. ఏదో అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. మా పెద్ద బాబు ఇక్కడ కాన్సన్ట్రేట్గా సమ్స్ చేసుకుంటుంటే మా చిన్న బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మా కాంపౌండ్ వాళ్ళు బయటవండి. ఏవో కొంచెం కొంచెం వేసాను అలాగా అక్కడక్కడ. కరివేపాకు మొక్క బాగా వచ్చింది, చాలా చిన్నది తెచ్చి నాటినా కొంచెం పెద్దదయింది. దానికి అందుకే ఆ మెష్ పెట్టాను, గేదెలు ఆవులు ఏమి తినేయకుండా. ఇంకా ఆ పక్కనే జాజి పపాయ ఒక 2 ట్రీస్ ఉన్నాయండి. వాటిని కూడా అలా కాపాడుకొస్తున్నాను. పిందులు ఉన్నాయి కదా, ఏమైనా కొంచెం తయారవుతాయేమో పళ్ళు అని ఆశ. ఇంక ఇదైతే మా మల్లె మొక్క అండి. ఇది అసలు వేసి ఒక 2 years ఏమో అయ్యింది. ఇందులో 2 రకాల మొక్కలు ఉన్నాయి. ఒకటి పందిరి మల్లి, రెండోదేమో నార్మల్ మల్లి ఉంది. మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చి వేసుకున్నాను. అసలు ఆ 2 ప్లాంట్స్ కూడా పైకి ఎక్కట్లేదు అసలు, ఎందుకో మరి. ఇంక ఇదైతే నా ఫేవరెట్ గోరింటాకు మొక్క అండి. ఇంకా దీన్ని ఇప్పుడు ఫుల్ ట్రిమ్ చేసేస్తాను, బాగా ఎదిగిపోయింది, గేటుకి అడ్డు వచ్చేస్తుంది. ఇంకా ఆకుని వేస్ట్ చేయకుండా బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టేసుకుని పిల్లలకు కూడా పెడతానండి. గోరింటాకు మొక్కను ఇలా ట్రిమ్ చేసేయడం వల్ల ఉపయోగం ఏంటంటే బాగా హైట్ అయిపోకుండా మనకి చేతికి అంకుతుంది ఎప్పుడు ఆకు కోసుకుందామన్నా. కానీ లేదా అలా వదిలేస్తే మాత్రం చాలా పెద్ద మొక్క అయిపోతుంది, కింద ఆకేం ఉండదు, గెడ్స మారినట్టు అయిపోతుంది మొక్క అంతా. పైన ఎక్కడో ఆకులు ఉంటాయి, అవేమో మనం కోసుకుందాం అన్నప్పుడు మనకి చేతికి అందవు. అందుకనే నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఇలా ట్రిమ్ చేసేస్తాను గోరింటాకు మొక్కను మాత్రం. ఇంకెక్కడ పపాయాస్ కిందకి అలా క్లాత్ కట్టానంటే కోతులు తిరుగుతున్నాయండి బాగాని. ఆ కోతుల నుంచి నా పపాయాస్ని రక్షించడం కోసం